ఎమ్మెల్సీ టికెట్ల వ్యవహారంపై మరోవైపు మాజీ మంత్రి పుష్పరాజ్ అనుచరులు కూడా బగ్గుమంటున్నారు. రాజీనామా చేయాలంటూ ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. కష్టపడిన వారికి కాకుండా పైరవీకారులకే పెద్దపీట వేశారని ఆరోపిస్తున్న పుష్పరాజ్ అనుచరులు పార్టీని చంద్రబాబు, లోకేష్లు భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. టీడీపీలో రగులుతున్న అసంతృప్తి జాలలపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, టీడీపీలో ఏం జరుగుతోంది? రెబల్స్కే పెద్దపీట వేశారు ఎమ్మెల్సీ. మరోవైపు అంతర్గత కలహాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇటు పుష్పరాజ్, అటు కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? అప్డేట్స్ చెప్పండి. అది తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు బూమరాంగ్ అవుతుందని చెప్పొచ్చు. పూర్తిగా 3 రకాల ప్రాతిపదికల మీద విమర్శలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ పైన వస్తూ ఉన్నాయి. ఎందుకంటే బీసీలకు ప్రాధాన్యం జరగలేదని ఒకటి, కొత్తగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కాదని, కష్టపడే వాళ్ళు కాదని చెప్పి కొత్తగా వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారు అదొకటి. మరోవైపు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు విస్తృతమైన పోరాటాలు జరిపినటువంటి పార్టీ సీనియర్లకు ఎవరికి కూడా అవకాశం ఇవ్వటం లేదన్నది చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం పైన అంతర్గతంగా ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కార్యకర్తలను మండిపడుతూ ఉన్నారు. మనం కొద్దిసేపు కింద పుష్పరాజ్ సీనియర్ మంత్రి, చాలా సీనియర్, తెలుగుదేశం పార్టీకి ఆవిర్భావం నుండి ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి గతంలో రాజ్యసభ ఇస్తామని చెప్పి కూడా రాజ్యసభ అవకాశం ఇవ్వలేదు. టీజీ వెంకటేష్ రీసెంట్ పార్టీలోకి వచ్చినటువంటి టీజీ వెంకటేష్, ప్రముఖ వ్యాపారవేత్త అయిన టీజీ వెంకటేష్ కు రాజ్యసభ అప్పుడే చేశారు. పార్టీలో డబ్బులున్న వాళ్ళకే ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. మళ్ళీ ఇప్పుడు కనీసం ఎమ్మెల్సీకైనా ఇస్తాను, ఆ రోజు రాజ్యసభ ఇవ్వకపోయినా ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి ఆ రోజు పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఇవాళ ఆ హామీ కూడా నిలబెట్టుకోకుండా ఎమ్మెల్సీ కూడా అర్హత లేదు ఒక తన అభ్యర్థుల ప్రకటన ద్వారా చెప్పడాన్ని తీవ్రంగా మండిపడుతున్నారు. అదే జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఈ పార్టీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలో గతంలో మంత్రిగా పనిచేసినటువంటి డొక్క మాణిక్యవర ప్రసాద్కి మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇవ్వడం ఎస్సీ సామాజిక వర్గాల నుండి మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఇది ఒక్కటే కాదు, మరోవైపు కేఈ ప్రభాకర్, గతంలో టీజీ వెంకటేష్ రాజ్యసభ ఇచ్చినప్పుడు కూడా కేఈ ప్రభాకర్ బీసీల నిరసన ర్యాలీ అన్నది కర్నూలులో పెద్ద ఎత్తున నిర్వహించి సంచలనం రేపారు. అప్పటి నుండి కూడా అసంతృప్తి ఉన్నారు. ఆ తర్వాత కేఈ కృష్ణమూర్తిని ఇటు చంద్రబాబు గారిని అటు లోకేష్ టార్గెట్ చేయడం, బదిలీల్లో కూడా ఆయనకి అవకాశం లేకుండా చేయడం, ఆయన కుమారుడు లోకేష్ తో నేరుగా ఘర్షణ దిగిన పరిస్థితి గతంలో కేఈ కృష్ణమూర్తికి సంబంధించిన ఇష్యూ జరిగినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ కేఈ ప్రభాకర్ ఇష్యూ కానీ, ఇంకోవైపు శ్రీకాకుళం జిల్లాలో శత్రుజల విజయరామరాజుకి ఎమ్మెల్సీ ఇవ్వడం, రీసెంట్ గా మన ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడాన్ని పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, పార్టీ కోసం కష్టపడిన నాయకులందరూ కూడా తప్పుపడతా ఉన్నారు. ఎందుకంటే శత్రుజలకు గతంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, పార్టీలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వడానికి కూడా వాళ్ళు అంగీకరించారు. శ్రీకాకుళం జిల్లా మొత్తం దాన్ని వ్యతిరేకించింది. మరోవైపు నెల్లూరు జిల్లాలో పార్టీకి సంబంధించి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇస్తారని చాలా సీనియర్లు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరిని కాదని రీసెంట్ గా వచ్చినటువంటి బ్యాంకులకు 100 కోట్ల రుణాలు ఎగ్గొట్టినటువంటి వాకాటి నారాయణ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడం, ఐవీఆర్ఎస్ లో మొత్తం జిల్లాలో అందరూ కూడా ఆ వాకాటి నారాయణ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన పరిస్థితి. అయినప్పటికీ కూడా లోకేష్, అదేవిధంగా చంద్రబాబు ఆ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డికి, ఇది పార్టీకి ఒక రాంగ్ ఇండికేషన్ ఇస్తుంది. పార్టీ కోసం చాలా సంవత్సరాల నుండి కష్టపడిన నాయకులు ఉన్నారు, మొన్న ఎన్నికల్లో టికెట్లను వదులుకొని త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదన్న ఒక అసంతృప్తి రగులుతుంది. ఇప్పుడు చంద్రబాబు ఆల్రెడీ నామినేషన్స్ కూడా అయిపోయి ఎమ్మెల్సీలు ఖరారైపోయిన నేపథ్యంలో ఎవరైతే ఆశించారో వాళ్ళంతా కూడా తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి. ఎందుకంటే కర్నూలు జిల్లాలో మరో ముస్లిం నేత ఫారూక్, అలాగే హిందూపురంలో బాలకృష్ణ కోసం టికెట్ త్యాగం చేసిన అబ్దుల్ గని, ఇలా చెప్పండి హరి. సతీష్, ఈ పార్టీలో నెలకొన్న ఈ అసంతృప్తులు మరోవైపు బీసీల మీద కూడా కేఈ కృష్ణమూర్తి గారు మాట్లాడారు. అంటే బీసీలకు కూడా అన్యాయం జరుగుతుందంటూ మాట్లాడిన ఈ అంశం ఇక్కడతో ఆగుతుందా, ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉందా? అలాగే తన తమ్ముడు కానీ తనకి అంటే కర్నూలులో ఎంపీ సీట్ ఇస్తే గానీ టీడీపీ గెలవదు అనే వ్యాఖ్య కూడా ఆయన చేశారు. ఏ విధంగా చూడాలి దీన్ని? ఇక్కడతో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకుని 3 ఏళ్ళు అయిపోయింది. ఇక కేవలం 1.5 సంవత్సరాలు, 2 ఏళ్ళు మాత్రమే ఉంది. అంతేకాకుండా ఈసారి ఎమ్మెల్సీలు కేటాయింపని సుమారుగా 22 స్థానాలు కేటాయిస్తూ దాదాపు 18 వరకు కూడా ఆ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి వచ్చిన అవకాశం, ఇంత పెద్ద ఎత్తున అవకాశం అనేది మళ్ళీ వచ్చే అవకాశం లేదు. కనుక ఇప్పుడు ఒక్కొక్కరు అరెస్ట్ అవ్వడానికి కూడా కారణం అదే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న ఒక ప్రశ్న వేసుకుంటే భవిష్యత్తులో ఏమీ కనిపించడం లేదు. అందుకోసం అని చెప్పి ఓవైపు నామినేటెడ్ పోస్టులు కూడా ఇప్పటివరకు చాలా ఇచ్చారు. ఒకవేళ ఇచ్చినా సరే నామినేటెడ్ పోస్టులు కూడా అంత వ్యాలిడ్ గా లేకపోవడం, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ కార్పొరేషన్ సేవికులు లేకపోవడం వల్ల
వాటికి కూడా దానివల్ల వినియోగం లేని వచ్చింది. సో అందుకోసం అని చెప్పి ఇక అల్టిమేటమ్సే ఇప్పుడు వస్తున్నారని చెప్పొచ్చు. కేఈ ప్రభాకర్ కి ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా ఎంపీకి ఫ్యూచర్ లో ఇప్పటి నుండి హామీ తీసుకునే ఒక వ్యూహాన్ని కేఈ కృష్ణమూర్తి ప్రకటిస్తున్నారు. Right. మా కుటుంబానికి ఇవ్వకపోతే ఎంపీ ఓడిపోతారు కూడా ఇక అల్టిమేట్ తేల్చుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు. సో ఏం వచ్చినా సరే ఒక 2-3 నెలల పదవులు రాకపోతే మాత్రం ఖచ్చితంగా అంతర్గతంగా ఉన్నటువంటి అసంతృప్తి అన్నది ఒక తిరుగుబాటుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే సతీష్.